నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం పవర్డ్ బై కామధేను ఆవు నెయ్యి కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వామహే కవిం కవీనాపమష్టమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన షణ్మన్నాదవస్సేద సాధనం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు మంగళవారం. మీకు ప్రతిరోజు కూడా ఇప్పటి ఒక సమయాన సందర్భంలో మనం విశేషంగా పిల్లలు విద్యాభ్యాసం గురించి మనం చర్చలు చేస్తూ వచ్చాం. అంటే ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్లో ఎలాంటి ఆహారం పద్ధతులు ఎక్కువగా ఇవన్నీ మనము చర్చలు చేస్తూ వచ్చాము. అయితే ఒకటి మాత్రం నిజం, మనము పద్ధతుల్ని పాటించాలి. నిజమే ఆ మాట. సంస్కారాల్ని మనం గౌరవించాలి, పెద్దవారిని మనం గౌరవించాలి, వేరే వాళ్ళు చెప్పేదాన్ని వినాలి. ఎందుకు చెప్తున్నారు అనే దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. విన్నామా వదిలేసామా అనేది కాదు. చాలామంది ఈ ఒక ఓంకార కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు ఏ గురువుగారు ఏదో ఒక పూజ చెప్తూ ఉంటారు. ఒకరోజు మేము వెళ్ళకపోతే మాకు మనసుకి ఏదో ఒక రకంగా బాధ ఇబ్బందిగా ఉంటుంది. దానికి రోజు డైలీ వెళ్ళి దేవస్థానానికి వెళ్తూ ఉన్నాము, మాకెంతో ప్రశాంతంగా ఉంది అని ఎంతోమంది చెప్తూ ఉంటే, ఇంకా కొంతమంది గురుగారు మీరు రోజు మాకు యోగక్షేమం చెప్తూ ఉంటారు కదండి, మేము నాన్ వెజ్ తినేది ఎప్పుడండి అని అడుగుతున్నారు. మానుకొనేసారండి. మానుకొనేస్తే ఏమైపోయింది? దాని నుంచి ఇంకా ఫ్యాట్ తగ్గుతుంది, ఇంకా మంచిగా హెల్త్ ఉంటుంది. ఎంతోమంది ఫారినర్స్ అన్నీ వదిలేశారు నాన్ వెజ్ని, వెజిటేరియన్ అయిపోయారు. ఫారినర్స్ ఇక్కడ యోగా అవి ఇవి వచ్చి ఇక్కడ నేర్చుకునే వాళ్ళు మీకు ఏం ఫుడ్ ఇష్టం అంటే ఐ లైక్ ఓన్లీ వెజ్ అంటారు వాళ్ళు. అయితే మనోళ్ళు అయితే కొత్తవి తినడానికి ప్రారంభించారు. పాములు తినడానికి తయారైపోయారు. ఇప్పుడు ఏంటి ఏదేదో ఇక అవన్నీ నాకు రాదు చెప్పడానికి ఆ పదాలు. అంటే అన్నీ కప్పులంట, చీమలంట, ఇక ఏదేదో. అంతెందుకు, కొత్తగా నేనేదో ఒక వీడియో చూశాను, కాక్రోచ్ పిక్కల్. చూడండి ఎక్కడ అయిందో మన ఒక భారతదేశం. ఇంకా ఏమేమి వస్తాయో ముద్దకి, ఇంకా ఏమేమి తింటారో తెలీదు. ఏం తిన్నా కూడా వెజిటేరియన్ ఫుడ్ తింటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎప్పటికీ రాదు. మీరు ఏమీ తినండి, సైడ్ ఎఫెక్ట్ రాదు. అదే ఎన్వి తిన్నారనుకోండి, దానివల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్. కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. డాక్టర్ చెప్పింటారు మీరు ఎన్వి తగ్గించాలి, నీకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది అంటే. కానీ ఇతనికి ఎన్వి కాకపోతే తినింది అరగదంటే ఏం చేసేది? 100 సంవత్సరాలు అయిపోయాడు, 60 సంవత్సరాలకి పిల్లని వదులుకొనేసి వెళ్ళిపోతాడు. అంటే డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే మీకు నాన్ వెజ్ అయినంత వరకు తగ్గించండి అని చెప్తున్నారు. అయితే ఇంతకుముందు సరే, ఇప్పుడు నేను జనరల్ టాపిక్ వస్తాను ఈరోజు. నాకు నాన్ వెజ్ గురించి ఏం తెలియదు, అయితే కూడా నేను మాట్లాడేస్తాను. పాతకాలంలో నాన్ వెజ్ తిన్నవారు చాలా బలిష్టంగా, చాలా శక్తిగా ఉండేవారంట. చాలా. ఈ కాలంలో నాన్ వెజ్ తిని చిన్న వయసుకే ఇంత దప్ప అయిపోయి 10 కేజీల బరువు కూడా వాళ్ళు ఎత్తేవాళ్ళు కాదు. ఎందుకు అంటే మీరు నాన్ వెజ్ తింటున్నారు కదా. పాతకాలంలో అయితే ఒక గొర్రె కావచ్చు, లేదంటే ఒక కోడో, లేదా ఒక పిట్టో, ఒక ఏదేదో న్యాచురల్ ఫుడ్ తినేవి. సావయవ ఫుడ్ అంటాం. అంటే న్యాచురల్ ఫుడ్, మంచి ఆకు గడ్డి, ఇవేవో విత్తనాలు అవి ఇవి 100 ఆకు తిని వచ్చేదంట ఒక మేక. అయితే ఇప్పుడు ఎలా అయిపోయింది చెప్పండి? హైబ్రిడ్ ఫుడ్. దానికి మంచి ఇంజెక్షన్ ఇస్తారు. కోళ్ళ ఫామ్ చేస్తారు కదా, మంచి ఇంజెక్షన్ ఇస్తారు. సంవత్సరంకి ఎంత పెద్దగా అవుతుందో అది 6 మాసాలకే అయిపోయింటుంది. 1/2 కేజీ కోడి అయ్యేది 4 కేజీలు బరువు వస్తుంది. అలా పెంచుంటారు. దానికి సైడ్ ఎఫెక్ట్ ఫుడ్స్ ఇచ్చి అవే ఆర్టిఫిషియల్ ఫుడ్ తిని అంత దప్పమైంటే, ఇక మీరు అదే నాన్ వెజ్ అనుకుని దాన్ని కొనుక్కొచ్చి తింటూ ఉంటే ఇక మీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? మీరు ఇంకా అంత లావు అవుతారు అంతే. ఇంక కొలెస్ట్రాల్ పెరగకుండా, రోగాలు రాకుండా ఇంకేమవుతాయి? అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. అందుకే విజ్ఞానులు ఇవన్నీ పరిశోధన చేసి ఇవన్నీ చెయ్యకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా కన్ఫ్యూజనే. మళ్ళీ
సరే గురువుగారు మీరేదో తినద్దండి తినద్దండి అంటూ ఉంటారు, కానీ దాన్నే నమ్ముకున్న వాళ్ళంతా ఏమైపోవాలి? అది కూడా ప్రశ్న. అన్నీ అంటే మన జీవితంలో మనం ఏది చేయినా ఏది మాట్లాడినా ఎవరికో ఒక బాధ ఉండే ఉంటుంది. నేను ఇలా చెప్తుంటే కూడా మీకు బాధ వేస్తుంది, ఎందుకంటే మీరు అందరూ ఎక్కువ మంది తినేవాళ్ళే కాబట్టి. ఎవరో ఊరికి ఒక 10 మంది తినుకునే ఉండేవాళ్ళు ఉంటే ఇంటికి ఒక మనిషి అయినా తినేవాడు ఉంటాడు. దానికన్నా ఇంకా చెడు అంటే వేరే ఇంకొకటి ఉంది. ఏంటప్ప అది అంటే, ఇప్పుడు మన సంప్రదాయం నాకు లేదు, ఈ సంప్రదాయం నేను తినకూడదు, సరే నేను తినేస్తా వ్యతిరేకంగా, నాకేదో చెడు కీడు జరుగుతుంది. అది ఇప్పుడు కాదు, ముందుకు ఎప్పుడో జరుగుతుంది. అదంతే సత్యం. ఎందుకంటే జీవితంలో సంప్రదాయాలు ఆ కాలం నుంచి వచ్చాయి, పూర్వీకుల కాలం నుంచి వచ్చినది. మనకన్నా వాళ్ళు ఎంతో బుద్ధివంతులు కదా, ఎంత బుద్ధివంతులు మనకన్నా వాళ్ళంతా శాకాహారులే అంత బుద్ధిమంతులు. మనం ఇవన్నీ అవి ఇవి తిని మండి బుద్ధులు అయిపోతాం. చిన్న వయసుకే కోపాలు, చిన్న వయసుకే తల్లిదండ్రులు చిల్లాకరు, ఇంటికి వెళ్ళిపోదాం. తల్లిదండ్రులనే పొడిచి జైలుకి వెళ్ళిపోతున్నారండి. ఎందుకు అవుతున్నాయో చెప్పండి? వీటన్నిటికీ కారణం కూడా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, మనం తింటున్న ఫుడ్. అందుకే తినక ముందు ఏం తింటున్నానని ఆలోచన చేయండి. గురూజీ, గంగాదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి గంగాదేవి గారు. హలో, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా ఆయన గారి గురించి అండి. తప్పకుండా అండి, మీ ఆయన పేరు చెప్పండి. సుబ్బరాజు గారు అండి. సుబ్బరాజు గారు, నక్షత్రం తెలుసా మీకు? విశాఖ నక్షత్రం అంటారండి, కరెక్ట్ గా తెలియదండి, డేట్ అది తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 35 ఏళ్ళ పైన ఉండొచ్చు అండి, 30-40 మధ్యలో ఉంటాయండి. సరేనండి గంగాదేవి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. చెప్పమ్మా. ఈ ప్రోగ్రామ్ రోజు చూస్తామండి, మిమ్మల్ని చూస్తే బాబాని చూసినట్టే అవుతుందండి. సరే తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. మన మనసు ఎలా ఉంటుందో ఎదుటి వ్యక్తి అలాగే కనబడతాడు తల్లి. దాన్ని యద్భావం తద్భవతి అంట. మన భక్తితో చూస్తే మన భక్తితో కనబడతాను. గురూజీ అనుకుంటే గురువుతో కనబడచ్చు. మీ బిడ్డ అనుకుంటే మీ బిడ్డలా కనబడతాను తల్లి. అంతే, మీ మనసు ఎలా ఉంటుందో నేను అలా కనబడతా. అయ్యో, చాలా సంతోషంగా ఉందండి, నాకు మాట రావడం లేదు. చెప్పండి తల్లి, ఏం పని చేస్తారు మీ భర్త? అదే ట్రాక్టర్ చేసేవారండి, ఇప్పుడేమో కొని అమ్ముతున్నారండి. సరే తల్లి, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు? అంటే ట్రాక్టర్ 15 సంవత్సరాల మట్టి 10 సంవత్సరాల మట్టి ఉందండి. అంటే ట్రాక్టర్లు ఎక్కువైపోయి వ్యవసాయ పనులు తగ్గిపోయినాయి అని ట్రాక్టర్లు కొని అమ్ముతున్నారండి. ఈ రోజు జేసీబీ తెస్తున్నారండి. మీ ఫోన్ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉందండి. మంచి తల్లి, ఈ రోజు నుంచి మీ కుటుంబంలో మంచి జరిగి, మీ భర్తకి కాస్త కోపం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, చాలా సైలెంట్ గా ఉంటారండి. మరి సైలెంట్ గా ఉన్నాడు, కోపం చాలానే ఉందిలేండి. కోపం వచ్చి అతను సైలెంట్ అయిపోయాడు మీ దగ్గర. మీ ప్రతి యోగక్షేమం చేస్తామండి. సరే తల్లి, మంచిగా జరుగుతున్నాయా అన్నీ? చాలా బాగా జరుగుతున్నాయండి. సరే తల్లి, మంచిదమ్మా. మా తోటకోళ్ళు అది చాలా బాగా చూస్తామండి. అందరూ ఈదులో అందరూ ఒకరి వాళ్ళు ఫోన్ చేసుకుంటామండి. మా తోటకోళ్ళ తరఫున కూడా మీకు నమస్కారం చెప్పమంటున్నారండి. అందరికీ తల్లి, మీ ఊరోళ్ళకి, మీ కుటుంబాలకి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ కూడా మా ఆశీస్సులు తల్లి. శతకోటి ప్రణామములండి. సరే తల్లి, మీ భర్త గురించి ఏం అడగాలనుకున్నారో అడగండి. నేను ఏం అడగాలనుకుంటానండి, మీరు నోడితే ఏం చెప్తే అది విన్నాం అనుకుంటున్నానండి. సరే తల్లి, మంచిదమ్మా. ఇప్పుడు సంతోషంగా పూర్వజన్మ కర్మభావాలు ఎన్నో ఉంటే అవి కూడా చెప్పండి. పూర్వజన్మ కర్మఫలం అంతా నశించి మంచిది అవుతుందని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. మీ ఇంట్లో ఎప్పుడు కూడా మీ విలేజ్లో మీరు ఉంటారా? అవునండి, విలేజ్. మీకు ఎక్కడైనా నల్ల ఆవు నెయ్యి ఏదైనా దొరికితే ఆ నల్ల ఆవు నెయ్యితో మంగళవారం శుక్రవారం ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి ఎప్పుడు కనకదార స్తోత్రం డైలీ చదువుకుంటూ ఉండండి. ఇక వ్యాపారంలో మంచిగా అభివృద్ధి, ఇంకా మంచి పొజిషన్కి వస్తారు. తర్వాత వారానికి ఒకసారి ఎక్కడైనా దగ్గరలో శ్రీకృష్ణ దేవాలయంలో ఉంటే ఆ శ్రీకృష్ణ దేవాలయంలో పాలాభిషేకం చేయిస్తూ ఉండండి ఒక 16 వారాల దాకా. మళ్ళీ ప్రతి సోమవారం సాయంత్రము శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి రండి తల్లి. ఆర్థికంగానూ అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యంగానూ చక్కగా ఉంటారు. మీరు మీ కుటుంబం ఎప్పుడు స్థిరంగా మంచిగా ఉంటారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గంగాదేవి గారు, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ, మరిన్ని వివరాలు తెలియజేసే ముందు కార్యక్రమంలో విరామం తీసుకుందాం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. గురూజీ, షోలాపూర్ నుంచి బాలాజీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి బాలాజీ గారు. బాలాజీ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి తెలుసుకోవాలి మేడం. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు శరత్ మేడం. సరేనండి, నక్షత్రం చెప్పండి.
రేవతి నక్షత్రం దుఃఖాచరణ్ మేడం. రేవతి నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ 20 డిసెంబర్ 2004. ఓకే, 20 డిసెంబర్ 2004. 7:20. తెల్లవారుజామున 7 గంటలకు 7:20 20 నిమిషాలు మేడం. సరే అండి, బాలాజీ గారు మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ. మా సోలాపురం మహారాష్ట్ర తరఫే అందరికి మంచిగా మా ప్రేక్షకుల తరఫే మీకు అభినందన సార్. థ్యాంక్ యూ. మా ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయి. సార్ మా ఆశీస్సులు కూడా మీ మహారాష్ట్ర వాళ్ళకి, మా తెలుగు జనాలకి అందరికీ కూడా ఉంటుంది. అక్కడ కన్నడ వాళ్ళు ఉన్నారు సోలాపూర్లో ఎక్కువ. సార్ మేము పైన మీరు చెప్పిన అన్ని ఇక్కడ చేస్తున్నాం సార్. అందరూ చేయండి చేయండి, మంచిది. ఎప్పుడు గుడిలోకి ఓనాలు కూడా గుడిలోకి పోతున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ. మా అబ్బాయి గురించి మాట్లాడాలి సార్. ఓకే, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు 5th లో ఉన్నాడు సార్. 5th స్టాండర్డ్. ఓకే. జర అభ్యాస జర అచ్చినాడు. రేవతి నక్షత్రం మీన రాశిలో జన్మించాడు. జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఎడ్యుకేషన్ లో కాస్త ఇబ్బంది అబ్బాయికి. సార్ గజేన్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉండే దానివల్ల అబ్బాయి ఎంత కష్టపడి చదివినా మర్చిపోతాడు, లేదా ఇంట్రెస్ట్ చాలా తక్కువ. బుక్ చేతికి ఇచ్చారనుకోండి నిద్ర వచ్చేస్తుంది. ఇలా అవుతూ ఉంటా, అంటే లేజీ ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చదవడం కాదు, ఏకాగ్రత తక్కువ అని. ఎడ్యుకేషన్ అయితే బాగుంది, ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయొచ్చు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను. మీకు దగ్గరలో గణపతి దేవాలయం ఉంటుందా? ఉన్నది సార్. ప్రతిరోజు ఉదయం లేవగానే మీ ఇంట్లో గరక మనకి దొరుకుతుంది, అక్కడ గడ్డి గరక, ఒక 21 గరకని ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సారి చెప్పుకొని ప్రతిరోజు ఇంట్లోనే గణపతి ముందు మీ అబ్బాయి చేతిలో పెట్టించండి. ఇలా 108 రోజులు చేయమని చెప్పండి. తర్వాత లైఫ్ లాంగ్ ప్రతి బుధవారం వారానికి ఒకసారి చేసుకుంటే చాలు. తర్వాత మంగళవారం సాయంత్రము మహాగణపతికు తెల్ల జిల్లేడి పూల మాల, అర్క పుష్పం అంటాం. తెల్ల జిల్లేడి పూల మాలని మహాగణపతికి మంగళవారం అబ్బాయి చేతిలో ఇప్పించాలి. తర్వాత శనివారం సరస్వతీదేవి ఫోటో ముందు ఒక మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. ఇవన్నీ చేయిస్తూ రండి. మెడలో ఎడం వైపు సొండమున్న మహాగణపతి డాలర్ ఒకటి మెడలో వేయండి. ఇంతే చాలు, మీరు ఇంకేమీ అవసరం లేదు. అబ్బాయి ఖచ్చితంగా మంచి ఇంజనీర్ అవుతాడు, బీటెక్ కంప్లీట్ చేస్తాడు, మంచి ప్రొఫెషన్లో జాబ్లో ఉంటాడు. ఆరోగ్యం అయితే కాస్త కోల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. శరత్కి పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తో నేను వేడుకుంటున్నాను. నేను చెప్పిన చక్కగా చేయించండి, ఖచ్చితంగా మీకు సరస్వతి యోగం మీ అబ్బాయికి లభిస్తుంది. త్వరలోనే మంచి వార్త తెలియచేయగలరు. నమస్తే. బాలాజీ గారు విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, అప్పట్లో బ్రాహ్మణులు ఏ విధమైన ఆహారం తీసుకునేవారు? అప్పట్లో ఇప్పట్లో కూడా ఒకే విధమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే బ్రాహ్మణులు ఎక్కువగా గుమ్మడికాయ ఎక్కువగా యూజ్ చేసేవారు. ఇప్పుడు అంతే, గుమ్మడికాయ అంటే ఫస్ట్ గుమ్మడి చెట్టులో ఒక గుమ్మడికాయ వదిలింటే దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఆ ఊర్లో బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాతే దాన్ని తీసుకెళ్లేవారు సంతకి అమ్మడానికి. వాటికన్నా ఎక్కువగా ఎవరైతే ఈ పంకిన్ అంటే గుమ్మడికాయని ఎక్కువగా ఎవరు సేవిస్తూ వస్తారో వాళ్ళకి చాలా బుద్ధివంతులు అవుతుంటారు. తర్వాత చూడండి, గుమ్మడికాయ లోపల మనము ఇలా తీస్తాం కదా, అది ఎన్ని రోజులైనా అలాగే పెట్టింటే 10 సంవత్సరాలు అది అలాగే ఉంటుంది, చెడిపోదు గుమ్మడికాయ. మీకు తెలుసో తెలీదో, గుమ్మడికాయ 10 సంవత్సరాలు పెట్టిన చెడిపోదు, అలాగే ఉంటుంది. దాన్ని లోపలికి 1 సంవత్సరం అయినా కావాల్సింటే కట్ చేసి చూడండి, అంటే అది ఎర్రగా బాగా మాగిండాలి. మట్టిలో పెట్టుకోకుండా ఒక దీనిపైన ఒక చుట్ట కుదుర అంటాం కదా, దానిపైన పెట్టి భద్రంగా పెట్టింటారు. అలాగే 10 సంవత్సరాలు అలాగే ఉంటుంది అది. దాన్ని కట్ చేయండి, అప్పుడు కూడా గింజలు అలాగే ఉంటాయి. ఎప్పుడు దాన్ని తీసి మన గింజలు వేసి మొక్కలు అలా వస్తాయి, అంతవరకు అది రాదు. అంటే గుమ్మడికాయలో ఉన్న ఎనర్జీ అలాంటిది, అంత శక్తి. గుమ్మడికాయ అంటే ఏంటి అనుకున్నారు? బ్రహ్మాండం ఎలా ఉంటుంది చెప్పండి? మన భూమి గుండుగా ఉంటుందా? గుండ్రంగా, పరిపూర్ణ గుండ్రంగా ఉండదు, గుడ్డు మాత్రం ఉంటుంది, గోళాకారము అని చెప్పచ్చు. గుమ్మడికాయ అంటే ఫుల్ గుండు ఉండదు, అది కూడా గోళాకారమే ఉంటుంది. అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా పూర్తి గుమ్మడికాయలో ఉంటుందంట, అంత బలిష్టమైన శక్తి దానికి. మీరు ఏదేదో నాన్ వెజ్లు ఇంకోటి చేపలు రొయ్యలు అవన్నీ తినే వాళ్ళు గుమ్మడికాయ తింటే చాలండి, అంత శక్తి వస్తుంది. అయితే దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ బూడిద గుమ్మడికాయ. వారానికి ఒకసారి మా ఇంట్లో మజ్జిగ చారు అని చేస్తారు. ఇక్కడ ఏమంటారో మజ్జిగ అంటారు కదా, మజ్జిగ చారు, బటర్ మిల్క్.
అందులో సాంబార్ వండుతారు. దాన్ని బూడిద గుమ్మడికాయని కట్ చేసి సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకరోజు చూపిస్తానులేండి, మన కార్యక్రమంలోనే వస్తుంది కదా, ఏదది మధ్యాహ్నం అదో ఒక వంటలో కార్యక్రమం వస్తుంది. అందులో బూడిద గుమ్మడికాయతో చేసే ఒక సాంబార్ నేను మీకు చూపిస్తాను. వారానికి ఒకసారి బూడిద గుమ్మడికాయ సాంబార్ మీ పిల్లలు చిన్న వయసు నుంచి ఇస్తూ ఉండండి. మీ పిల్లోడు ఎంత మద్దు అంటే ఏమంటాము, మొద్దు అలాంటి వాళ్ళు కూడా మంచి బ్రిలియంట్ అయిపోతారు. తర్వాత ఎక్కువ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, కడుపులో పాప, వాళ్ళు కూడా దీన్ని తింటూ ఉండండి. గుమ్మడికాయని అప్పుడప్పుడు రుచి చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ పిల్లలు పుట్టేవాళ్ళు మంచి బ్రెయిన్తో పుడతారన్నమాట. అంతెందుకు, మీకు అలాంటివి చేసుకోవడం రాదు అనిపిస్తే బూడిద గుమ్మడికాయ హల్వా దొరికేస్తుంది. పంకిన్ బూడిద గుమ్మడికాయ హల్వా మంచి టేస్ట్ ఉంటుంది. అది కూడా నాకు చేసేది వచ్చు, అన్నీ వస్తాయండి నాకు, ఏది రాంది ఏం లేదు. వంటలో చేస్తాను, అంటలో తోముతానండి. నేను చిన్నప్పుడు వయసులో బ్రహ్మచారిలో గురుకులం ఉండేతాడు, నేనే నేనే వండుకో, నేనే తినాలి. నా గురువు కూడా నేనే చేసి పెట్టాలి. అవన్నీ మాకు పుట్టుకతో వచ్చిండేవి, అంటే అన్నీ తెలుసు దాని. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఆ ఇంట్లో చేసుకొని తిందో చాలా బాగుంటుంది, చాలా మంచి రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మీరు, బూడిద గుమ్మడికాయ సాంబార్ ఎలా ఉంటుంది అని. ఆ తర్వాత మీరుకే తెలుస్తుంది. ఆరోగ్యం కూడా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అందుకే బ్రాహ్మణులకి ఎక్కువ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంటే పంకిన్ గుమ్మడికాయ నుండి వస్తుంది. ప్రతి ఎప్పుడు గుమ్మడికాయ తినండి, ఖచ్చితంగా ఆరోగ్యము కలిసి వస్తుంది, తర్వాత మంచి బ్రెయిన్ వస్తుంది. గురూజీ, మరిన్ని వివరాలు తెలియజేసే ముందు కార్యక్రమంలో విరామం తీసుకుందాం. గురూజీ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి సంధ్య కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించే తెలుసుకోవాలని. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 జూన్ 1 అండి. జూన్ 1, 1985. పుట్టిన సమయం తెలుసా? 11 నుంచి 11:10 మధ్యలో అండి. ఉదయమా రాత్రా? మార్నింగ్, ఉదయం 11. ఓకే, ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 10 నిమిషాల మధ్యలో. సరే అండి సంధ్య గారు, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుగారు, పాదాభివందనాలు. మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. గురుగారు 1 year నుంచి ట్రై చేస్తున్నానండి, కాల్ వస్తుంది అనుకోలేదు అస్సలు. సరే తల్లి, మీది మదర్ లాంగ్వేజ్ యావదమ్మా? తెలుగేనా? తెలుగే గురూజీ. చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. సరే తల్లి, సరే. ఎందుకంటే ఇలా గ్యాప్ వదిలి మాట్లాడుతున్నారు కదా, నాలాగేం నేర్చుకొని మాట్లాడుతున్నారేమో అని కన్ఫ్యూజన్ అయింది. విశాఖ నక్షత్రం తులారాశిలో జన్మించారు తల్లి. చాలా బాగుంది జాతకం. అయితే తెలుగు చాలా భగవంతుడు చాలా ఇచ్చాడు, అయితే అన్ని కష్టాలు కూడా ఇచ్చాడు. మీ జీవితంలో మీరు అనుకోకుండా ఉండేవన్నీ జరిగిపోయాయి మీ లైఫ్లో. ఇప్పటిదాకా మీరు ఎక్స్పెక్టేషన్స్, మా లైఫ్ ఇలా ఉంటుంది అని ఎప్పుడు మీరు ఊహించలేదు, అలా విధంగా అయిపోయింది మీ లైఫ్. అలాగే జరుగుతుంది గురుజీ. నాకు తెలుసు తల్లి అన్ని విచారాలు. ఏం చదువుకున్నారు మీరు? గురుజీ నేను బిఎడ్ చేశాను, ఇప్పుడు పీజీ చేస్తున్నాను గురుజీ. సెకండ్ ఇయర్ చేస్తున్నాను. పీజీ ఏ దాంట్లో చేయాలనుకుంటున్నారు సబ్జెక్ట్? తెలుగు గురుజీ, తెలుగు పండిట్ గా చేస్తున్నాను. సరే తల్లి, మంచిది, చెయ్యండి. మీకు ప్రభుత్వ ఉద్యోగం అవకాశాలు ఉన్నాయి ఇంకా? అవును గురుజీ, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను గురుజీ ఇప్పుడు. సరే తల్లి, డిఎస్సి మీరు చేయండి. ఎందుకంటే మీరు విశాఖ నక్షత్రం గురు మహాదశలను జన్మించారు కాబట్టి ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం రానే వస్తుంది. మీరు ట్రై చేయొచ్చు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మీకు కూడా కాస్త కోపం ఎక్కువమ్మా, కోపం తగ్గించుకోవాలి. లేదా కోపం లేదా? అప్పుడప్పుడు వస్తుంటది, కానీ విపరీతంగా వస్తుంటది, లేకపోతే రాదు, మళ్ళీ తక్కువ. అలాగే వారానికి ఒకసారి వస్తుంది, కానీ చాలా ఎక్కువ వస్తుంది. అవును గురుజీ. సరే తల్లి, మంచిది. నాకు మ్యారేజ్ గురించే గురుజీ. అయితే ఎన్నో సంబంధాలు చూసారు ఇంట్లో, ఇంకా కానీ ఏది సెట్ అవ్వట్లేదు. 2009-10 లో మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం అలా కాలేదా? మ్యారేజ్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం 9 లో ఏం కాలేదు, కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది అనే వరకు వచ్చింది, కానీ ఎందుకో మళ్ళీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సరే తల్లి, ఏం ప్రాబ్లమో తెలియక అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారు. అన్నయ్య కూడా టీచర్, అన్నయ్య తను కూడా నా కోసమే వెయిట్ చేస్తున్నాడు. సరే నాన్న,
మీరు ఎన్నో కూతురు నాన్నకు? నేను ఒకటే కూతురు, నాకన్నా ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత తమ్ముడు. సరే తల్లి, చాలా మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి. మీకు మ్యారేజ్ అవుతుంది, ఉద్యోగం వస్తుంది, సరేనా? సరే గురుజీ. మీ కులదైవం ఎవరు? మా కులదైవం అంటే ఇక్కడ వెంకటేశ్వర్లు అంటారు, కానీ గురుమూర్తి స్వామి అని అంటారు. స్వామి మీ కులదైవం గురుమూర్తి స్వామి. వెంకటేశ్వర్లు మీ కులదైవం కాదు, మీ ఇంటి దేవుడు వేరే, కులదైవం గురుమూర్తి కులదైవం, ఇంటి దేవుడు వెంకటేశ్వరుడు, సరేనా? మీరేం చేయాలంటే వివాహం కోసం ఒక 27 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక చెంబు నీళ్లు తీసుకొని తెల్ల జిల్లేడు చెట్టుకు పోసి అక్కడ నెయ్యి దీపం వెలిగించి రావాలి. 27 డేస్ కంటిన్యూస్గా ఇలా చేయండి. తర్వాత మీ జన్మజాతకంలో మీకు జ్యేష్ఠ పుత్రుడు మీ ఇంటి నుంచి నార్త్ సైడ్ నుంచి వస్తాడు. నార్త్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ జాతకంలో కూడా సప్తమ స్థానం వివాహ స్థానం అని చూపిస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ లైఫ్లో ఏదేదో అనుకున్నారు, ఏదేదో అయిపోయింది మీ లైఫ్లో. అప్సైడ్ కూడా చాలా అయినాయి, కానీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు తల్లి, లీడ్ చేస్తారు మీరు, మంచిదే అవుతుంది, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. లైఫ్లో ఖచ్చితంగా చాలా బాగుంటారు, మ్యారేజ్ అవుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్లో హ్యాపీగా ఉండగలరు, మీరేమి ఇబ్బంది పడకండి. నేను చెప్పిన పరిహారం ఒకటే మీకు, అదొకటి చేసుకోండి. తర్వాత ప్రతి మంగళవారం సాయంత్రం రాహుకాలంలో 3 నుంచి 4:30 లోపు దుర్గాదేవి దేవాలయంలో వెళ్ళి ఇక్కడ దుర్గాదేవి దేవస్థానంలో ఒక నిమ్మ పండులో వేప నూనెతో దీపం వెలిగించి రండి. ఒక 16 వారాలు ఇంత చక్కగా చేసుకోండి. త్వరలోనే మీకు వివాహ యోగం రావాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తో. నమస్తే. సంధ్య గారు, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి విద్యార్థులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి పరీక్ష సమయంలో? విద్యార్థులు ఎప్పుడు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ మనకి ఇప్పుడు రాగి ముద్ద, సంకట అంటారా, రాగి సంకటి, అలాంటి విద్యార్థులు దాన్ని తిని వెళ్ళకూడదు. అంటే అది చాలా హెల్త్కి చాలా మంచిది, కానీ మందస్థితి అన్నమాట, మందం అన్నమాట, అది గట్టి పదార్థం. ఎప్పుడు కూడా విద్యార్థులు ఎగ్జామ్ టైంలో గట్టి పదార్థం ఎక్కువ సేవించకూడదు. తర్వాత ఉదయము కాస్త ఎక్కువ ఫుడ్ తినుకొని వెళ్ళకూడదు అని చెప్పేసి ఎక్కువగా ఏం చేస్తారు, బ్రెడ్ జామ్ అస్సలు వాడకూడదు. బ్రెడ్ జామ్ తిన్నారనుకోండి అక్కడపై ఇక నిద్రే. మీకు అబ్జర్వ్ చేయండి, ఉదయం లేస్తేనే కొందరు పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో ఏమీ టిఫిన్ చేయలేదా, సరే మధ్యాహ్నం లంచ్ ఒకేసారి డిన్నర్ వస్తుంది, కాస్త టేబుల్ పైన బ్రెడ్ జామ్ ఉంటుంది, దాన్ని అలా పూసేయడము, దాన్నే ఒక టేబుల్ పైన వేయడం, దానికి కాస్త నెయ్యి పోయడం, దాన్నే వేడి చేసుకోవడం, తర్వాత జామ్ పూసుకొని తినేసి వెళ్ళిపోవడం, తర్వాత అక్కడ పైన నిద్రపోవడం, అంతే. ఇలా ఉంటుంది. పేషెంట్లకి బ్రెడ్ ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే అందులో ఈస్ట్ ఉంటుంది, బాగా తిని పడుకొని రెస్ట్ తీసుకొని రిలాక్స్ తీసుకొని. అలా చాలా మెత్తన పదార్థం ఉండకూడదు, చాలా గట్టి పదార్థాలు ఉండకూడదు. అంటే బ్రెడ్ జామ్ ఇలాంటివి తినకూడదు. ఇంకా స్ప్రౌట్స్ చాలా హెల్త్, స్ప్రౌట్స్ తినచ్చు లైట్గా. మొలకెత్తిన ధాన్యాలతో చేసిన వంట భోజనం, అంటే సాంబారు, చార్లు ఇలాంటివి ఏదో అలాంటివి తీసుకోవచ్చు. మరి ఆకుకూరలు, లీఫీ వెజిటేబుల్స్, ఇప్పుడు ముల్లంగడ్డ తెలుసా, అలాంటిది ముల్లంగి. తర్వాత క్యారెట్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, అది ఒకటి. తర్వాత ఇక బీట్రూట్ అది నైట్ పదార్థము, అది రాత్రి ఎక్కువ సేవించాలి, డే టైం సేవించకూడదు అని చెప్తుంది. ఎందుకంటే బీట్రూట్ తింటే కడుపులో ఉన్న కిడ్నీ స్టోన్ కూడా కరిగిస్తుంది. తెలుసో తెలీదో, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, రాత్రి బీట్రూట్ బాగా పళ్ళెం దాన్ని వండుకొని దాన్ని ఏం చేస్తారో తినండి. ఉదయం లేస్తేనే మీరు విసర్జనానికి వెళ్తారు కదా, వంటికి వెళ్తారు కదా, ఆ కలర్ చూడండి, మీరు తిన్న కలర్ అందులో వస్తూ ఉంటుంది. అంటే బ్లడ్ని కూడా శుద్ధి చేస్తుంది, కడుపును శుద్ధి చేస్తుంది, లోపల ఉన్న ఒక కిడ్నీలో ఉన్న రాయిని కరిగిస్తుంది బీట్రూట్, అంత పవర్ఫుల్. దానికే నైట్ తిని పడుకోవాలి దాన్ని అని చెప్పడం. అందుకే ఇలాంటి ఆకుకూరలు, ఈ తోటకూరలు ఇవి వింటాం కదా, ఇలాంటివి ఎక్కువ వాడడం వల్ల మనం ఎగ్జామ్కి అవి తినుకొని వెళ్తే మనకు అజీర్ణ శక్తిను రాదు, కడుపులో సైడ్ ఇన్ఫెక్షన్స్ రాదు, బద్ధకము రాదు, సోంబేరితనం రాదు, మంకుతనం కూడా రాదు. చక్కగా ఫుల్ యాక్టివ్గా ఉండి ఎగ్జామ్ క్లీన్గా రాసి మంచిగా ఇంటికి రావచ్చు, మళ్ళీ ప్రిపరేషన్ కావచ్చు. అర్థమైంది అనుకుంటా. అందుకే ఎప్పుడు కూడా మనం మంచి ఆరోగ్యవంతంగా ఉండాలి అన్నా కూడా మంచి ఆహారం కావాలి, మంచి బ్రెయిన్ కావాలన్నా కూడా మంచి ఆహారం కావాలి. మనం ఏం తింటుంటామో అలాగే ఆలోచిస్తూ ఉంటాం. గురూజీ, మరిన్ని వివరాలు తెలియజేసే ముందు కార్యక్రమంలో విరామం తీసుకు. గురూజీ, పార్వతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి పార్వతి గారు.
మేడం నమస్తే. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అమ్మా. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మాకు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? 18/2/67. 18/2/1967. 67. సరేనండి పార్వతి గారు, గురుజీతో మాట్లాడండి. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. ఆరోగ్యం గురించి స్వామి, ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. మీరు ఇక్కడ చూపిస్తుంది రమణ శాస్త్రంలో ద్వితీయం చంద్రుడు చూపిస్తున్నాడు, మనసుకారకుడు. అంటే మీ జీవితంలో ఇప్పటిదాకా మానసికంగా బాధపడినే మీకు అనారోగ్యం వచ్చేసింది తల్లి. అవును స్వామి. మీ ఏజ్ లో మీకు చిన్న వయసు అప్పటి నుంచి కష్టాలు తప్పలేదు ఇప్పటిదాకా. అన్ని చూడడానికి అన్ని ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, భర్త ఉన్నాడు, ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మానసికంగా మాత్రం మీ జీవితంలో చాలా కష్టపడ్డారు మీరు కూడా. చాలా అపవాదాలు అన్ని ఎదిరించి పైకి వచ్చాడు. బట్ గాడ్ బ్లెస్ యూ, దేవుడు, మీ నమ్మిన దేవుడు మీకు మంచిగా చేశాడు. కానీ మీ మానసికంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు తల్లి. నిద్ర ఎలా వస్తుంది? ఆలోచనలు అన్ని తల నిండా పెట్టుకొని ఉంటే, ఆలోచిస్తూ ఉంటే నిద్ర వస్తుందా? మీరే చెప్పండి. ఆ కష్టాలన్నీ కూడా మనిషి అయిన తర్వాత కష్టాలు వస్తూ ఉంటాయి. అన్ని ఆలోచించకూడదు. ఆలోచిస్తే మనకేం రాదు, దానికి పరిహారం కూడా దొరకదు. ఆలోచిస్తూ ఉంటే ప్రశాంతంగా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఏదో ఒక భగవంతుడు మనకు మంచి చేయాలని భగవంతుని పైన వేసి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ఉంటే ఆరోగ్యం కూడా చక్కగా అవుతుంది. మీరేం బాధపడకండి, త్వరలోనే మీ ఆరోగ్యం అన్ని సరిపోతుంది. నేను అలా ఒక మంచి పూజ చెప్తాను, మీరు చేయండి. ప్రతి గురువారం ఉదయం అరటి చెట్టు ఎక్కడైనా ఉంటుంది. ప్రతి గురువారం ఉదయం అరటి చెట్టు మొదల్లో వేప నూనెతో దీపం వెలిగించాలి. ఇలా ప్రతి గురువారం ఒక 16 గురువారాలు వెలిగిస్తూ వస్తే ఆరోగ్యం చక్కగా సరిపోతూ ఉంటుంది. తర్వాత శనివారము ఒక దీంట్లో మట్టి ప్రమిదిలో నువ్వుల నూనె పోసి అందులో మీ ముఖం ఇలా చూసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర వెలిగించేయండి. చిన్న మట్టి ప్రమిద అయినా సరే. ఇలా 16 వారాలు చేసుకోవాలి. ఎక్కువగా కుజుడు మరియు రాహు కలిస్తే దృష్టిలో ఏమైనా ఉంటే ఆరోగ్య స్థానంలో ఇలాంటివి ఎక్కువ కలిసి వస్తాయి అని జ్యోతిష గ్రంథాలు చెప్తాయి. అందువలన మీరు కూడా ఈ శని రాహు కుజునికి సంబంధించిన ఒక అష్టోత్తరాలు, అంటే కుజ అష్టోత్తరము అంటే అంగారక అష్టోత్తరము, మరియు శనేశ్వరుని అష్టోత్తరము, మరియు రాహు అష్టోత్తరం రోజు చదువుకుంటూ ఉండండి. ఫ్రీగా ఉండేటప్పుడంతా ఆటోమేటిక్గా రోజుకి అన్నీ తగ్గిపోతాయి తల్లి. నేను చెప్పింది చక్కగా చేయండి, త్వరలో మీకు ఆరోగ్యం కలిసి వస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. పార్వతి గారు, విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ గుంటూరు నుంచి రేణుక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రేణుక గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు రిషి కిరణ్ రెడ్డి. నక్షత్రం చెప్పండి. ఆ నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 30, 1999. నవంబర్ 30, 1999. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. సాయంత్రం 6:45. సాయంత్రం 6:45. అవునండి, 6:45. సరే అండి రేణుక గారు, మాట్లాడండి గురూజీ. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ గారు. శతకోటి వందనాలు. అది మా పెద్ద అబ్బాయి గురించి చూసుకోవాలని గురూజీ. సరే తల్లి, మీ అబ్బాయి పుబ్బా నక్షత్రము, పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రంలో సింహ రాశిలో శుక్ర మహాదశలో జన్మించాడు. మిథున లగ్నము. చాలా బాగుంది జాతకం. ఏం చదువుతున్నాడు? 10వ తరగతి చదువుతున్నాడు. సరే తల్లి, 10వ తరగతి. అవునండి, 10th క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? అదేనండి, దానికి బాబు బయటేసి చదివి MBBS చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. చదివిస్తా లేదా ఏంటి అని ఆయన చదివించండి. మంచిదే. ఎందుకంటే పంచమ స్థానాధిపతి శుక్రుడు, పంచమ స్థానంలో లగ్నాధిపతి బుధుడు ఉన్నాడు, విద్యాస్థానంలో కుజుడు కూడా ఉన్నాడు. అంటే కుజుడు అన్నప్పుడు మనకి ఈ డాక్టరు, MBBS చదవడం, హార్ట్ సర్జరీ, కార్డియాలజిస్టు లేదా మంచి సర్జన్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అబ్బాయి బాగుంది. ఖచ్చితంగా మీరు పట్టుదలతో చదివిస్తాను అంటే అతను ఇంట్రెస్ట్ పెట్టి చదివింది అయితే 200% ఇతను మంచి డాక్టర్ అవుతాడు తల్లి. మంచి డాక్టర్, అది ఫేమస్ అయిపోతాడు. అలాంటి యోగ పురుషుడు మీ అబ్బాయి. అంటే జాతకంలో చాలా మంచి యోగాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేదు.
మీరు చక్కగా చదివించండి. కానీ ఈ అబ్బాయి ఎగ్జామ్ కంప్లీట్ అంటే ఎడ్యుకేషన్ పూర్తి కంప్లీట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, పీజీ అయ్యే వరకు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి రాహుకేతు శాంతి చేయిస్తూ ఉండండి. కాళహస్తిలో కావచ్చు లేదా ఎక్కడైనా కావచ్చు, రాహుకేతు శాంతి చేయిస్తూ ఉండండి. సరే తల్లి, మీ అబ్బాయికి చాలా మంచి యోగాలు ఉన్నాయి, మీరేమి ఇబ్బంది పడకండి. అతనిలో చక్కగా చదివిస్తాడు. మెడలో ఒక పంచముఖి ఆంజనేయ స్వామి డాలర్ ఒకటి వేసి ఉంచండి, అన్ని చక్కగా జరుగుతాయి. పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తు. ఆ సరస్వతీదేవి మంచి బుద్ధి, ఆ గణపతికి మంచి ప్రసాదాన్ని ఇచ్చి ఇతను కాపాడని నేను వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. గురూజీ, విద్యార్థులు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలియజేశారు. మరి వారు విద్యార్థులు విద్యా సమయంలో అంటే పరీక్షా సమయంలో ఎన్ని గంటలకి నిద్ర లేవాలి? వాళ్ళు ఎప్పుడు పనుకోవాలి, ఎప్పుడు లేవాలి అనే దాన్ని డిసిప్లిన్ వెళ్ళిపోయింది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఎంతో మనిషి తల్లిదండ్రులే దీనికి కారణం. వీటన్నిటికీ దానికన్నా ఎక్కువగా టీవీస్ పవర్ ఉండేదానివల్ల. పాతకాలంలో చూడండి, 9 o'clock అయింది అంటే 9 గంటలు అయిందంటే టీవీలన్నీ మొత్తంగా ఆఫ్ చేసి పడుకునేవాడు. ఉదయం 6 గంటలకి లేసి చదువుకునేవాళ్ళు, చదువుకి వెళ్ళేవారు, ఉద్యోగాలకు పెద్దవాళ్ళు, నీళ్లు కట్టేవాళ్ళు, ఇవన్నీ పనులు చేసేవారు. ఇప్పుడు రాత్రి 9 గంటలైతే ఏదేదో పెట్టేశారు కొత్త కొత్త ప్రోగ్రాంలు. ఒకటి దొంగలు ఎలా పట్టుకోవాలని ఒక కార్యక్రమం ఉంటుంది, దాన్ని చూసే పిల్లలకి ఇష్టము. లేదా ఇంకా అత్తని ఎలా కష్టపెట్టాలని నేర్చుకునేది కోడలు ఒక సీరియల్లో, కోడలు అత్తని ఎలా శిక్షించాలి అని నేర్పెట్టే ఒక సీరియల్. ఇలా సస్పెన్స్ పైన ఇలా చూపిస్తూ ఉంటారు. అందరికీ ఇష్టమే, చూడాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు మంచిది మనం చెయ్యాలి అంటే కష్టం కదా, మంచిది నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, సింపుల్, మన ఓంకార కార్యక్రమాన్ని ఎవరు చూస్తారో లేదో, సాయంకాలం ఏదైనా ఒక మంచిది ఇలాంటిది మంచిది వద్దు, దాంట్లో చెడు మంచి ఫైట్ ఉండేది ఒకటి ఇదేసండి, 1/2 hour మొత్తం ఇండియా పూర్తి చూస్తూ ఉంటుంది. వాళ్ళకి అవసరం లేదు అదేనండి, మంచి అవసరం లేదు. అంటే ఎలా ఉంటుందంటే, మేము మంచి మార్గంతో ఇలా తీసుకెళ్తాం రాండి అంటే ఎవరు రారు. లేదు మీరు అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అంటే అందరూ వెళ్తారు. షార్ట్ కట్ కావాలి. వేరే వాళ్ళని ఎప్పుడు దూషించే కార్యక్రమాలు అయితే వస్తాయి 100. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే సాయంత్రం 8-9 గంటలు అయితే వాళ్ళు పనుకోవాలి. కానీ మీరు పనుకోరు, మీకు సీరియల్ పిచ్చి. మీ పిల్లలు కూడా పక్కన కూర్చో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి భయం రూమ్లో పోయి పడుకోని దానికి. మమ్మీ వస్తుందా అనుంటే, నువ్వు పై పనుకోపో, సీరియల్. డాడీ వచ్చారా, డాడీ నిద్ర వస్తుంది, నువ్వు పై పనుకోపో, నేను ఇప్పుడు చూడాలి, నేను మూవీ చూస్తున్నాను, తర్వాత ఇప్పుడు తను ఆఫీస్ నుంచి వచ్చాను కదా, నాకు కొంచెం రిలాక్స్ కావాలి రా నాన్న, నేను టీవీ చూడాలి, పై పనుకోపో అంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ ఈమెకు సీరియల్ కావాలి, ఇక్కడ ఈమెకు ఇతనికి న్యూస్లు కావాలి. ఇక పిల్లలు కూర్చొని చూసి అతనికి అలవాటు అయిపోతాడు. ఉదయం లేస్తేనే వాడు ఏం చేస్తాడు తెలుసిన, ఏం చేయడు, బ్రష్ కూడా ఎత్తుకోడు, రిమోట్ క్లీన్గా తీసుకెళ్ళి ఇలా ఆన్ చేస్తాడు. ఎందుకంటే రాత్రి అదే మైండ్లో ఉంటుంది కదా, ఆన్ చేస్తాడు. ఏదైనా కార్టూన్ వస్తుందా ఇలా చూసుకో ఉంటారు, అక్కడ నిద్రపోతుంటారు. అంతే జరుగుతుండదు అదే ఇప్పుడు. అంటే మనం చెడేది కాకుండా మన పిల్లలను మనమే చెడుతున్నాం. అలా అయిపోయింది పరిస్థితి. ఇవన్నీ మనకు కావాలన్నా దయచేసి మీరు ఏ మూవీలన్నా చూసుకోండి, మీ ఇష్టం. ఏ సీరియల్ అన్నా చూసుకోండి, సీరియల్ చూసి ఏమన్నా నేర్చుకోండి, ఎవరికన్నా కష్టపెట్టండి. ప్లాన్లు అండి, ఎంత బాగా ప్లాన్లు వేసి చూపిస్తారు తెలిసిన సీరియల్లో. అన్ని దాంట్లోనే నేర్చుకునేస్తున్నాం. మనం టెలివిజన్తో మొత్తం అన్నీ నేర్చుకోవచ్చు. అందుకే జీవితంలో ఎప్పుడు మంచిదాన్ని ఎన్నుకోవాలి, మంచిదాన్ని చూడాలి, నాలెడ్జ్ కావాలి, చూడాలి, నేర్చుకోవాలి. అయితే ఎప్పుడు మంచిదే అందుకే అటెన్షన్ ఇవ్వాలి. మంచిది ఎక్కడ ఉంటుందో చెడు అక్కడ ఉంటుందో మనకు అవసరం లేదు. ఒక పూ పైన చిన్న పురుగు కూస ఉందని మొక్కనే తీసి పారేయమండి, పూని మాత్రం కట్ చేస్తాం. అలాగే మీరు ఏ సీరియల్ ఏవైనా చూడండి, అందులో ఉండే మంచిదానాన్ని మాత్రం మీరు తీసుకోండి, చెడుని అక్కడే వదిలేయండి. దాన్ని చూసి క్రిమినల్ బుద్ధులు మనకొద్దు, మన పిల్లలకు వచ్చేస్తాయి. అర్థమైంది కదా? దీని విచారం ఇంకా రొంచుంది, ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను, చూస్తూ ఉండండి. సోనీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సోనీ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. గురూజీ ఉన్నారండి? తప్పకుండా అండి, మాట్లాడదు కానీ మీ అమ్మాయి పేరు చెప్పండి. 19వ తారీఖు 9వ నెల 1992 అండి. 19వ తారీఖు 9వ నెల 1992. అవునండి. సమయం చెప్పండి. 8:45 అండి. మరి మీ అమ్మాయి పేరు చెప్పండి. అనూష అండి. అనూష. సరే అండి సోనీ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే అండి గురూజీ. నమస్తే అమ్మా. అదే పాపకి బీటెక్ అయిపోయిందండి, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, జాబ్ ఏమైనా వస్తుందా, దాని గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను. మృగశిర నక్షత్రం మిథున రాశిలో అమ్మాయి జన్మించింది.
అవునండి. జాతకం చాలా బాగుంది తల్లి, జాతకం అయితే చాలా బాగుంది. కానీ అమ్మాయి జాతకంలో కుజ దోషం ఉంది తల్లి. ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? లేదండి, ఇంకా చూపించలేదు ఎక్కడ. కుజ దోషం ఉంది. కుజ దోషం ఉంటే కుజ దోషం ఉన్న అబ్బాయికే ఇచ్చి మ్యారేజ్ చేయాలి. తెలుసా అండి మా గురువు గారు. కుజ దోషం ఉంది, అంతకుమించి మేజర్ ప్రాబ్లం ఏమి లేదు. జాతకం అయితే చాలా బాగుంది, ఎడ్యుకేషన్ కూడా బాగుంది. ఇంకా ఎడ్యుకేషన్ చదివించుకోండి కదా, ఏదైనా బీటెక్ కంప్లీట్ అయింది, ఎంబీఏ ఏదైనా చదివించచ్చుకోండి కదా. అంటే మ్యారేజ్ గానీ జాబ్ గానీ అని ఇంకా ఆపేసానండి. సరే తల్లి, ఇప్పుడు జాబ్ వెళ్తున్నారా? లేదండి, ఇప్పుడే అయిపోయింది, లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే, జాబ్కి ఎందుకు ప్రయత్నించలేదు? చేస్తుందండి, అది రావట్లేదు, దొరకలేదు. సరే తల్లి, బాగుంది, మంచిది. ఇప్పుడు మ్యారేజ్ కి కలిసి వచ్చేలా నేను కొంచెం పరిహారం చెప్తాను, అది చేయించండి. దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడైనా ఉంటే మంగళవారం 16 మంగళవారాలు పాలాభిషేకం చేయించండి. తర్వాత ప్రతి గురువారం దత్తాత్రేయ ముందు నెయ్యి దీపం వెలిగించి ప్రతి గురువారం దత్తాత్రేయ చరిత చదవాలి. ఇలా పఠిస్తూ వస్తే ఒక 16 వారాలు ఖచ్చితంగా మీ అమ్మాయికి జ్యేష్ఠ పుత్రుడు దక్షిణ వైపు నుంచి అబ్బాయి వస్తాడు. చాలా మంచి జీవితం. ఇక ఉద్యోగం కూడా త్వరలోనే వస్తుంది. మంచిగా వివాహం చేసి పంపించండి. అయితే ఒకటి మాత్రం, ఇద్దరికి కుజదోషం ఉండాలి. అంటే మీ అమ్మాయికి ఉంది కాబట్టి అబ్బాయికి ఖచ్చితంగా ఉండి తీరాల్సి ఉండేదే. అలా కుజదోషం ఉన్న వారికి కుజదోషం ఇస్తే అదే పరిహారం, దానికన్నా ఎక్కువ పరిహారాలు ఇంకేమి ఉండవు. నేను చెప్పిన చక్కగా చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది. మంచిదవుతుంది తల్లి. నమస్తే. గురూజీ, మరి విద్యార్థులు పరీక్షా సమయంలో ఎటువంటి నిద్రా నియమాలు పాటించాలి? నిద్రా నియమాలు పాటించాలి ఒకటి. రెండోది ఇంతకుముందు చెప్తూ వచ్చాను నేను, అంటే మన మూవీలు అవి ఇవి చూస్తూ ఉంటాం. రాత్రి పూట పడుకునేటప్పుడు ఏదైనా దేవుళ్ళు పాతకాలంలో మనకు తెలుసు కదా, అది చాలా ఉన్నాయి విచారాలు. వాటిని అన్నిటినీ కూడా కలిపి రేపు చెప్తా. ఎంచోకు పడుకోవాలి, ఎంచోకులు అయ్యాలి, ఎలాంటివి చూడాలి. గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు కదా మీ ఇంట్లో ఒక్కరైనా, వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి, పుట్టే బిల్లులన్నా మంచిగా రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా రేపటి కార్యక్రమంలో తెలియచేసాను. ఎందుకంటే టైం అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు యోగక్షేమంలో ఈరోజు మంగళవారం ఇంట్లో అయినా సరే దేవాలయంలో అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. లేదా ఇంట్లోనే కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకొని పూర్వ దిశలో పెట్టుకొని పాలు పూజించే యథాశక్తి పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాలుని మనం సేవించినట్టయితే ఎవరికైతే నిద్రలో మీకు స్నేక్ అంటే నాగపాము వచ్చి, గురుగారు నాకు నిద్రలో పాములు ఎక్కువ కనసి వస్తుందండి, ఎక్కువ కళ్ళలో వస్తాయండి, నాకు ఒక 3 మాసాలు అయినంది, పాము కళ్ళలో వచ్చేపాటి నాకు అభాషణ అయిపోతుందండి, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఈ పాము కళ్ళలో వచ్చి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అని. అలా ఏ ఒక్క పాము కూడా కళ్ళలో కనబడకుండా ఉండాలంటే ఈరోజు సాయంత్రము సుబ్రహ్మణ్య స్వామికి పాలు నైవేద్యం చేసి యథాశక్తి పూజించి పూర్వ దిశ కూర్చొని సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించి తర్వాత ఆ పాలని ప్రసాదంగా స్వీకరిస్తే, ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి కనసులో సర్పాలు కళ్ళలో రాదు. అంటే డ్రీమ్స్లో సర్పాలు వచ్చేవన్నీ నిలిచిపోయి మంచిగా ఆశీర్వాదం చేస్తాయి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో ఆ డ్రీమ్స్లో పాములు అంటే సర్పాలు రాకుండా అయిపోతాయి. ఇది చాలా మంచి ఒక యోగక్షేమము. ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పక పాటించండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల సర్పదోషం కూడా తగ్గుతుంది. ఈరోజు చక్కగా చేసుకోండి. మీ జీవితంలో చాలా మంచి యోగాలు కలిసి వస్తాయి. ఇదే ఈనాటి యోగక్షేమం.